నమ శివాయ ఛానల్కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం కన్యా రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏంటి, అలాగే 2026వ సంవత్సరం జనవరి 12వ తారీఖు సోమవారం యొక్క దినఫలాలు కన్యా రాశి వారికి ఎలా ఉన్నాయి. ఈ రోజు దినఫలాల ప్రకారం అదృష్ట దేవత తలుపు తడుతుంది. మీరు తలుపు తెరవడమే ఆలస్యం. ఈ పూర్తి అంశాల గురించి వీడియోలో వివరంగా క్లుప్తంగా తెలుసుకుందాం. ఓం శ్రీ కనకదుర్గ జ్యోతిష్యాలయం. విద్య, ఉద్యోగం, ఆర్థిక, కుటుంబ సమస్యలు, ప్రేమ, పెళ్లి సమస్యలు, వ్యాపార సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం ప్రత్యేకంగా చేయబడును. గురూజీ గారి మొబైల్ నెంబర్ 6302400814 మరియు ఏ ఇతర సమస్యలైన శక్తి పూజలు చేసి పరిష్కారం చేయబడును. యంత్రాలు ఇవ్వబడును. మీరు ఎక్కడెక్కడ జ్యోతిష్యం చెప్పుకొని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి ఈ గురూజీ గారికి నమ్మకంతో కాల్ చేయండి. మీ సమస్యలన్నిటికీ పరిష్కారాన్ని కనుగొనండి. వీడియోలోకి వెళ్లే ముందు ఫ్రెండ్స్, మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇదివరకు మా ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్ అప్డేట్స్ను క్లిక్ చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది. నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి, మీ జాతకం గురించి తెలుసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఈ రాశి వారు ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేయండి. వారు కూడా వాళ్ళ రాశి ఫలాల గురించి, వాళ్ళ జాతకం గురించి తెలుసుకుంటారు. సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలో వివరాల్లోకి వెళ్తే గనక, కన్యా రాశి అనేది రాశి చక్రంలో 6వ రాశి. ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశిగా పరిగణించబడతారు. ఈ రాశికి అధిపతి బుధుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక, కన్యా రాశి వారు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. అలాగే సిస్టమేటిక్గా కలిగి ఉంటారు. క్రమశిక్షణ కూడా కలిగి ఉంటారు. ఇక ఈ యొక్క కన్యా రాశి వారు చాలా ప్రాముఖ్యమైన రోజు. మీరు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ఒక శుభ సమయం చివరికి మీ జీవితంలోకి అడుగు పెట్టబోతుంది. ఉదయం నుంచి ఒక సహానుకూల శక్తి మీ చుట్టూ తిరుగుతుంది. చిన్న చిన్న విషయాలలో కూడా ఆనందం, ఉత్సాహం కనబడుతుంది. అదృష్ట దేవత నిజంగా మీ తలుపు తడుతుంది. మీరు తలుపు తెరవడమే ఆలస్యం. ఈరోజు ఉదయం లేవగానే మీ మనస్సులో ఒక కొత్త ఉత్సాహం ఉంటుంది. మీరు సాధించలేకపోయిన పనులు కూడా ఈరోజు పూర్తి చేయగలననే తపన వస్తుంది. ఇక కుటుంబ సభ్యుల మధ్య ఒక మంచి వ్యూహం, సంతోషం ఉంది. పాత వివరాల్లోకి వెళ్తే గనక, ఇక పాత విభేదాలు తొలగిపోతాయి. ఒకరినొకరు మీకు ఒక మంచి వార్త చెబుతారు. అది మీకు ఈ రోజున మార్చేస్తుంది. సూర్యోదయం సమయంలో ఓం నమ శివాయ అనే మంత్రాన్ని, ఓం నమో నారాయణాయ అనే జపం చేస్తే ఆధ్యాత్మిక శక్తి మీలో పెరుగుతుంది. ఉదయం నుండి 9 గంటల వరకు మధ్య ప్రారంభించే పనులు మంచి ఫలితాన్ని ఇస్తాయి. ఉద్యోగంలో ఉన్నవారికి ఈరోజు ఎంతో బలమైన రోజు. మీరు చేసిన కష్టానికి ఇప్పుడు గుర్తింపు దక్కే అవకాశం ఉంది. ఉన్నత అధికారుల నుండి ప్రశంసలు వస్తాయి. కొంతమంది కన్యా రాశి వారు నూతన బాధ్యతలు లేదా పదోన్నతి వంటి శుభవార్త వింటారు. వ్యాపారంలో ఉన్నవారు పెద్ద కాంట్రాక్టు లేదా కొత్త డీల్స్ కుదిరే అవకాశం ఉంది. డబ్బుతో సంబంధం ఉన్న విషయాలు సాఫీగా సాగుతాయి. కొంతమంది కొత్త వ్యాపారం ప్రారంభించాలి అనుకుంటే ఈరోజు అత్యంత శుభదినం. కానీ పెట్టుబడి చేసే ముందు ఒక సలహాదారుడి సలహా తీసుకుంటే మరింత లాభం ఉంటుంది. ఈరోజు మీ ఆర్థిక స్థితిలో సానుకూల మార్పు కనిపిస్తుంది. అదృష్టం మీ వైపు ఉండడం వల్ల అనుకోకుండా డబ్బు వచ్చే అవకాశం ఉంది. పాత బాకీలు తిరిగి రావచ్చు లేదా ఎవరైనా మీకు బహుమతిగా డబ్బు ఇవ్వవచ్చు. మీ ప్రయత్నాలు ఫలిస్తాయి. దీర్ఘకాలిక పెట్టుబడులు చేయడానికి కూడా ఈరోజు శుభంగా ఉంది. అయితే ఉత్సాహం అవసరం లేని ఖర్చులు చేయకుండా జాగ్రత్తగా ఉండండి. ప్రేమ జీవితంలో ఉన్నవారు ఈరోజు యాంత్రికం లాంటి మీ భాగస్వామి మీరు చూసిన ప్రేమకు అద్భుతమైన స్పందనను ఇస్తారు.
కొంతమంది కన్యా రాశి వారు ఈరోజు ప్రపోజ్ చేయడానికి లేదా తమ ప్రేమను వ్యక్తం చేయడానికి సరైన సమయం. వివాహితుల విషయానికి వస్తే భార్యాభర్తల మధ్య ఉన్న చిన్న చిన్న అపోహలు తొలగిపోయి పిల్లలతో గడిపే సమయం మీకు ఆనందాన్ని ఇస్తుంది. కుటుంబంతో పెద్దలు కూడా మీ నిర్ణయాలను గౌరవిస్తారు. ఇంట్లో ఒక శుభకార్యం గురించి చర్చ మొదలవుతుంది. ఆరోగ్యంగా ఈరోజు చాలా సానుకూలంగా ఉంటుంది. మీరు తాజాగా చురుగ్గా ఉంటారు. ఉదయం చిన్న వ్యాయామం లేదా నడక చేయడం వల్ల దినం మొత్తం ఎనర్జీగా నడుస్తుంది. మానసికంగా ప్రశాంతంగా ఉండేందుకు ధ్యానం, సంగీతం మీకు సహాయపడతాయి. మధ్యాహ్నం తర్వాత కొంత అలసట అనిపించినా అది తాత్కాలికం మాత్రమే. నీటిని ఎక్కువగా తాగండి, తేలికంగా ఆహారం తినండి. ఈరోజు శుభ సమయం వచ్చేసి ఉదయం 8:30 నుండి 10:45 వరకు, సాయంత్రం 5 నుండి 6:15 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 1:30 నుండి గంటల నుండి. శుభదిన ఈశాన్యం శుభరంగు లైట్ బ్లూ లేదా సిల్వర్. శుభదేవత శనిదేవుడు. ఈరోజు ఆయనకు నూనె దీపం వెలిగించడం ద్వారా చాలా శుభప్రదం. ఈరోజు ఉదయం బియ్యం లేదా పసుపు దానం చేయడం వల్ల అదృష్టం రెట్టింపు అవుతుంది. ఆలయానికి వెళ్ళకపోయినా ఇంట్లోనే దీపం వెలిగించి ఓం శాం శనేశ్వరాయ నమః అనే మంత్రాన్ని 11 సార్లు జపించడం మీరు చేసే ప్రతి ప్రయత్నం విజయవంతం అవుతుంది. అదృష్ట దేవత మీ యొక్క తలుపు తడుతుంది. విజయం, శుభవార్త, ఆనందం, ఆర్థిక లాభాలు వస్తాయి. ఉత్సాహంలో తప్పుడు నిర్ణయాలు తీసుకోకండి. సఫలత, గౌరవం, మానసిక సంతృప్తి ఈరోజు మీరు పొందుకుంటారు. ఒక రకంగా చెప్పాలంటే మీ లైఫ్ పార్ట్నర్ పాయింట్ లాంటిది అనే చెప్పుకోవాలి. ఎప్పటి నుండో ఎదురైనటువంటి అవకాశం అనేది మీ ముందుకు వస్తూ ఉంటుంది. సో చూసారు కదండి ఫ్రెండ్స్, ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి అనేది శివ దేవతారాధన మేలు చేస్తుంది. విష్ణు సహస్ర పారాయణం చేయండి. మీ శక్తి మేరకు పేదలకు, అనాథలకు, అభాగ్యులకు, పశుపక్షాదులకు దాన ధర్మాలు చేయడం ద్వారా కూడా మంచి పుణ్య ఫలితాన్ని అనేది ఖచ్చితంగా పొందుకుంటారు. సో ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.